హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షిత వ్లాగ్స్. నేనైతే 1 మంత్ బ్యాక్ మీతో కూడా షేర్ చేసుకున్నాను కదా! నేనైతే టైలరింగ్ క్లాసెస్ అయితే జాయిన్ అయ్యాననేసి. నాకు నా టైలరింగ్ కోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందుకనేసి మీతో కూడా షేర్ చేసుకుందామనేసి ఇంకా కంటిన్యూగా నా ఛానల్‌లో టైలరింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి. మీరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే మీకేమన్నా టైలరింగ్ ఇంట్లోనే ఉండి నేర్చుకోవాలనుకుంటే నా వీడియోస్ అయితే చూసి ఖచ్చితంగా నేర్చుకోండి. నేను బిగినర్స్ కోసం అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. చాలా క్లియర్‌గా, చాలా పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ కటింగ్‌ని, స్టిచ్చింగ్‌ని నేనైతే నేర్పిస్తాను. నేను నేర్చుకున్న దాన్ని బట్టి మీకు కూడా ఖచ్చితంగా నేర్పిస్తాను. మీరు వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. ఓకేనా? నేను బిగినర్స్ కోసం మాత్రమే అసలు టైలరింగ్ అయితే టచ్ లేదు కదా! టచ్ లేని వాళ్ళకైతే ఈ వీడియోస్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోస్ చూసి నేర్చుకోండి. ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. బ్లౌజ్ కటింగ్లో అయితే ఫస్ట్ పేపర్ మీద అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే పేపర్ కటింగ్ తీసుకుంటేనే మనకు చాలా పర్ఫెక్ట్‌గా ఫస్ట్ పేపర్ మీద ఒకసారి కాకపోయినా 2 సార్లు అయితే మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎన్ని టైమ్స్ అయితే చాలామందికి కర్వ్ తీసుకునేది అవంతా రావు కదా! అందుకనేసి ఇలా ఒక చిన్న కర్వ్ స్కేల్ అయితే తీసుకోండి. అలానే ఒక ఎల్ స్కేల్ కూడా ఖచ్చితంగా కంప్లీట్‌గా కావాలి. అలానే ఒక చిన్న సిజరు, ఇంకా పేపర్ కటింగ్ కాబట్టి మీకు కనపడకూడదు పెన్నుతో గీసి, అందుకని మార్కర్ అయితే తీసుకున్నాను. అలానే మన ఆది మెజర్మెంట్ కరెక్ట్‌గా ఉండే ఫిట్టింగ్ ఆది బ్లౌజ్ ఒకటి తీసుకోండి. అలానే ఒక మెజర్మెంట్ టేప్ అయితే కంపల్సరీ ఉండాలి. మీకు ఇంట్లో కొంచెం న్యూస్ పేపర్స్ అయితే ఎక్కువగా పెట్టుకోండి. బిగినర్స్ అయితే ఫస్ట్‌లో వాళ్ళకి రాదు కదా! నేనైతే ఒక పేపర్ అయితే తీసుకున్నాను. ఒక న్యూస్ పేపర్. దాన్ని డబుల్ హోల్డింగ్ అయితే చేశాను. డబుల్ హోల్డింగ్‌ని మళ్ళీ 2 విధాలుగా, అంటే మనకు 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి డబుల్ హోల్డింగ్ అయితే తీసుకున్నాను. హోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి. ఎడ్జెస్ అనేవి ఆపోజిట్ వైపుకి అయితే ఉండాలి. ఇప్పుడు హ్యాండ్ అయితే నేను కటింగ్ అయితే చూపిస్తున్నాను. హ్యాండ్ అయితే మీ ఆది బ్లౌజ్ హ్యాండ్ అయితే ఎలా ఉందో అలానే పెట్టుకునేయండి. ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ వేసుకోండి. ఎంత ఉంటే అంత వేసుకోండి. నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల కోసం అయితే తీసుకున్నాను. మళ్ళీ హ్యాండ్ హైట్ అయితే తీసుకోండి. మనం హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా! అక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని 1 ఇంచ్ పై వైపుకి అయితే వేసుకోండి. ఎందుకంటే మనకు ఖర్చుల్లోకి కావాలి కాబట్టి. అలానే మనం ఆర్మ్ లూజ్ అయితే తీసుకోవాలి. ఆర్మ్ లూజ్ అయితే మన హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా! అక్కడి నుంచి మన చంక డౌన్ వరకు హ్యాండ్ లూజ్ అయితే తీసుకోవాలి. నాకైతే 7 ఇంచెస్ అయితే ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నాను. వేసుకొని 2 ఇంచెస్ ఖర్చుల కోసం అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇలా తీసుకొని ఒక స్కేల్తో అయితే మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా కర్వ్ అయితే తీసుకోవాలి. హ్యాండ్ కర్వ్ ఫస్ట్‌లో ఎవరికి రాదండి బిగినర్స్‌కి. వాళ్ళు ఫస్ట్ న్యూస్ పేపర్ మీద అయితే ప్రాక్టీస్ చేయండి. ఇలా చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకొని ఇలా కర్వ్ అయితే తీసుకోండి. చాలా సింపుల్ అండి హ్యాండ్ కర్వ్ అయితే. ఇప్పుడు మనం తీసుకున్న షేప్‌ని బట్టే మనమైతే సిజర్‌తో కట్ చేసుకోవాలి హ్యాండ్ అనేది. ఇలా కట్ చేసుకున్నావా ఎక్స్ట్రాగా ఉండే పీస్ అంతా కూడా కట్ చేసుకునేయండి. చేసుకున్న తర్వాత మనకు 2 హ్యాండ్స్ అయితే వచ్చేసాయి కదా! మిడిల్‌లో ఒక చిన్న టక్స్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనం హ్యాండ్ లోత్ అయితే 1 సైడ్ తీసుకోవాలి, రైట్ సైడు. అందుకనేసి ఒక 1/2 ఇంచ్ అయితే లోతు తీసుకుంటున్నాను. హ్యాండ్ లోతు తీసుకోవడానికి 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకొని ఇలా షేప్ అయితే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇలా కర్వ్ అయితే షేప్ అయితే తీసుకోండి. ఈ షేప్ మాత్రం ఐబ్రో షేప్ మాదిరి రావాలి మనకైతే కర్వ్. అలానే మనకు పర్ఫెక్ట్‌గా కటింగ్ వచ్చినట్టు హ్యాండ్ కటింగ్, కర్వ్ కూడా తీసుకోవడానికి. ఓకేనా? హ్యాండ్ కటింగ్ అయితే చాలా సింపుల్. హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ తెలిస్తే చాలు. ఆర్మ్ లూజ్ తెలిస్తే చాలు. ఈ 3 ఉంటే హ్యాండ్ కటింగ్ అయితే చేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకునేది ఒక పెద్ద న్యూస్ పేపర్ అయితే తీసుకోండి. బాగా లెంత్ ఉండేది. తీసుకున్నాక ఎడ్జెస్ అనేవి మన వైపు, హోల్డింగ్స్ అనేవి మన వైపుకి పెట్టుకొని ఎడ్జెస్ అనేవి ఆపోజిట్ వైపుకి అయితే పెట్టుకోవాలి. అంటే పేపర్ కటింగ్ మీదే కాదండి, క్లాత్ పైన కూడా ఇలానే పెట్టుకోవాలి. హోల్డింగ్స్ అనేవి మన వైపుకే పెట్టుకోవాలి. ఎడ్జెస్ అనేవి ఆపోజిట్ వైపుకే పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లెంత్ అయితే తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ లెంత్ ఎలా చూసుకోవాలంటే మనం షోల్డర్ కుట్టు కాడ నుంచి బ్యాక్ డాట్ ఉంటుంది కదా! బ్యాక్ డాట్ మెయిన్ కుట్టు వరకు చూసుకొని కొంచెం సాగదీసినట్టుగా పెట్టకుండా కరెక్ట్‌గా అనేది లెంత్ అంటే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ లెంత్ అయితే తీసుకుంటున్నాను. నాకైతే 14 ఇంచెస్ అయితే వచ్చింది. ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మనం షోల్డర్ జాయిన్ చేయాలి కాబట్టి.
ఇక్కడ బ్యాక్ బెల్ట్ కోసం అయితే 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకొని ఫస్ట్లోనే వదిలేసాను. ఓకేనా. మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ పార్ట్ లెంత్ అయితే తీసుకున్నాను. మీ ఆది బ్లౌజ్ ప్రకారము చూసుకోండి. మెజర్మెంట్ టేప్తో అయినా తీసుకోండి, లేకపోతే ఇలా న్యూస్ పేపర్ మీద మీ ఆది బ్లౌజ్ అయితే పెట్టి కూడా చూసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు. ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను నెక్ అయితే తీసుకుంటున్నాను. షోల్డర్ ఎంత ఉందో చూసుకుంటున్నాను. ఈ కుట్టు కాడి నుంచి మనం మెడపట్టి కుట్టుంటాం కదా, అక్కడి నుంచి మన హ్యాండ్ జాయింట్ చేసే కుట్టు వరకు చూసుకోవాలి. నాకైతే 2 ఇంచెస్ వచ్చింది. అంటే 2 ఇంచెస్ అంటే మనం 2 ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ అయితే వెళ్ళిపోయి ఉంటుంది. మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మొత్తం నేనైతే 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. నాది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను 2.5 ఇంచుల నెక్ విడ్త్ అయితే తీసుకున్నాను లెగ్. అలానే 3 ఇంచులు అయితే షోల్డర్ అయితే తీసుకున్నాను. నాకు మొత్తం కుట్టేసరికి షోల్డర్ అయితే 2 ఇంచులు అయితే వస్తుంది. నెక్ వచ్చి 2 ఇంచెస్కే వస్తుంది. షోల్డర్ 3 ఇంచులు, అలానే నెక్ 2.5 ఇంచులు అయితే మార్కింగ్ వేసుకున్నాను. మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చి 5.5 ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం ఆర్మ్ లెంత్ కూడా మనం షోల్డర్ ఎంత తీసుకుంటామో 5.5 ఇంచెసే తీసుకున్నాను. అది కూడా 2 ఈక్వల్గానే తీసుకోవాలి ఎప్పుడు, అప్పుడే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఇలా తీసుకున్నాక ఎల్ షేప్ మాదిరి అయితే తీసుకోండి. ఈ ఎల్ షేప్ మాదిరి బాక్స్ టైప్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాలి. చెస్ట్ లూజ్ తీసుకోవడానికి మన ఆది బ్లౌజ్ని ఇలా నీట్గా అయితే పరుచుకోండి. నేల మీద ఇలా మన ఎక్కువ తక్కువ లేకుండా ఇలా నీట్గా అయితే మన ఆది బ్లౌజ్ అయితే తీసుకోండి. మనకు హ్యాండ్ సంక దగ్గర నుంచి ఈ పక్క చంక దగ్గర వరకు హ్యాండ్ లెంత్ అయితే తీసుకోండి. ఇదన్నీ చెస్ట్ లూజ్ అయితే తీసుకోండి. మనకు వెనక పార్ట్ ఎంత వచ్చిందో ముందర పార్ట్ కూడా అంతే రావాలి. ఇప్పుడు నాకైతే 16 ఇంచెస్ అయితే వచ్చింది. ఆ 16 ఇంచెస్ కాదండి, 18 ఇంచెస్ అయితే వచ్చింది. ఆ 18 ఇంచెస్లో బ్యాక్ పార్ట్కి 18 ఇంచెస్, అలానే ఫ్రంట్ పార్ట్కి 18 ఇంచెస్, అంటే మొత్తం నా చెస్ట్ లూజ్ వచ్చి 36 అండి. ఇలా 36లో వచ్చి 4వ భాగం అయితే తీసుకోవాలి. మన పేపర్ హోల్డింగ్ మీద ఉంది కాబట్టి 36లో 4వ భాగం వచ్చి 9 ఇంచులు. నేను 9 ఇంచులకి అయితే మార్కింగ్ వేసుకొని ప్లస్ 2 ఇంచెస్ ఖర్చుల కోసం అయితే తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ లూజ్ తెలుసుకోవడానికి 1.5 ఇంచులతో అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 అంటే పెట్టుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1.5 అయితే సరిపోతుంది. ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేయండి. ఈ ఆర్మ్ స్కేల్ అయితే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. బిగినర్స్ కోసం అయితే రౌండ్ తిరిగేది రాదు కదా షేప్, అందుకని చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను కూడా అలానే నేర్చుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ అయితే చూసుకోవాలి. నాకైతే 4 ఇంచెస్ అయితే ఉందండి. 4 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 4.5 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను బ్యాక్ నెక్ డీప్. ఎందుకంటే హాఫ్ ఇంచ్ మెడపట్టి కుట్టేటప్పుడు వెళ్ళిపోతుంది కదా, అందుకనేసి. ఇక్కడ మనం 2.5 ఇంచెస్కే మార్కింగ్ వేసుకున్నాం కదా నెక్, అలానే ఆ నెక్ లెంత్తోనే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ రెండు పాయింట్స్ని స్కేల్తో అయితే ఇలా మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోండి. నాకైతే రౌండ్ షేపే తీసుకుంటున్నాను. ఫస్ట్ రౌండ్ షేప్ అయితేనే ఈజీగా ఉంటుంది, మనకు బిగినర్స్ కోసం అయితే బాగా అర్థమవుతుంది. ఇలా స్కేల్తో అయితే చిన్నగా రౌండ్ అయితే ఇచ్చేయండి. ఈ కర్వ్ స్కేల్తో అయితే ఇలా రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ అంతే ఇంతే అండి. ఇలా మనం మన బ్లౌజ్ కటింగ్ మొత్తము స్టిచ్చింగ్ అని కటింగ్ అని మొత్తం చెస్ట్ లూజ్ని బట్టే బేసిక్ ఉంటుందండి. చెస్ట్ లూజ్ని బట్టే మన బ్లౌజ్ కటింగ్ మొత్తం అనేది కట్ చేయాలి, స్టిచ్చింగ్ కూడా చేయాలి. ఓకేనా. ఈ 9 ఇంచెస్లో మొత్తం ఖర్చులతో కలిపి 11 ఇంచెస్ అయితే వచ్చింది. దాంట్లో సగానికి హోల్డ్ చేసుకొని 5.5 ఇంచెస్కి నేనైతే బ్యాక్ డాట్స్ అయితే మార్కింగ్ వేసుకునేస్తున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని, అలానే మీకు అర్థమవుతుంది కదా, అందుకనేసి ఇలా పేపర్ కటింగ్ మీదే చూపిస్తున్నాను. ఇలా బ్యాక్ డాట్ హైట్ వచ్చి 4 ఇంచెస్ తీసుకోండి. ఇలా ఒక పక్క హాఫ్ ఇంచు ఇంకో పక్క హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి, సరిపోతుంది బ్యాక్ డాట్ హైట్ అయితే.
మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలానే కటింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఎప్పుడు నెక్ అయితే కట్ చేయొద్దండి, అది క్లాత్ మీద అయినా కానీ పేపర్ కటింగ్ మీద అయినా కానీ. ఫస్ట్ షోల్డర్ కాడ నుంచి ఇలా ఆర్మ్ కర్వ్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం ఇలా చిన్నగా అయితే కటింగ్ చేసుకొని రావాలి. ఓకేనా. సిజర్ని మీరు రౌండ్గా తిప్పాలి కానీ పేపర్ని తిప్పకూడదు. పేపర్ ఎలా ఉంటే అలానే పెట్టేసి మన సిజర్ని మాత్రం కట్ చేయాలి. సిజర్తోనే పేపర్ కటింగ్ అయితే చేయాలి మనము. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్ రూపంలో అడగండి, నేను చెప్తాను. వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకంటే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చి ఫ్రంట్ పార్ట్, అలానే షేప్ బెల్ట్, ఉక్స్ పట్టి, కాజా పట్టి, బ్యాక్ బెల్ట్ ఎలా తీసుకోవాలో న్యూస్ పేపర్ మీద అనేది చూపిస్తాను నేను. ఓకేనా. ఇంతే అండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ వేసుకొని కటింగ్ చూపించాను కదా. నెక్స్ట్ వీడియోలో వచ్చి ఫ్రంట్ పార్ట్ అవన్నీ చూపిస్తాను. ఓకేనా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. బాయ్ బాయ్.